ఏ తల్లన్నా ఇష్టం లేకుండా బిడ్డను కంటదా? ఇష్టం లేకుండా బిడ్డను కంటదా? కడుపులో బిడ్డ నవమాసాలు మోసింది అంటే ఇష్టపడే మోసం. ఇష్టం లేకుండా యేసయ్య నిన్ను నన్ను చేస్తాడా? నిన్ను నన్ను ముద్దారా మురిపము తీయరా నిర్మించుకున్నాడంటే, ఓయ్ అబ్బా, నిన్ను చేసేటప్పటికి ఎన్ని ముద్దులు పెట్టాడో, ఈ బొమ్మ తయారయ్యేటప్పటికి ఎన్ని రకాలుగా మురిసిపోయాడో నీకేం తెలుసు? ఈ బొమ్మను రెడీ చేసేటప్పటికి నాకు అదే అనిపిస్తుంది. ఎన్నిసార్లు సంతోషించాడో, ఎంత మురిసిపోయాడో. ఇంత చేసినోడు నిన్ను వదిలిపెడతాడా? నీ పిచ్చితనం కదూ, నీ అమాయకత్వం కదూ. చెప్పాలా నువ్వు? సైతాన్ గాడికి చెప్పాలా? సైతాన్ లాగా మాట్లాడే వాళ్ళకి చెప్పాలా? మీరు 100 చెప్పండి, నేనంటే నా యేసుకి ప్రేమ, నేనంటే నా యేసుకి ఇష్టం, నేనంటే నా ప్రభుకి ప్రాణం. వదులుతాడు నా కోసం ప్రాణం, వదిలాడో. నన్ను వదిలిపెట్టడో చెప్పు. నన్ను వదలడో, నన్ను మర్చిపోడు, నన్ను విడిచిపెట్టడో. నోరు తెరిచి చెప్పుకో. కృంగిపోతున్న బిడ్డ చెప్పు, ఈ మాట చెప్పు. ఖచ్చితంగా ఆమేన్ అంటాడు ఆయన. అయిపోయింది నీ కార్యం. ఏ స్థితిలో ఉన్నా ఇదే నీ మాట అయి ఉండాలి. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను మంచోడని కాదు, నేను పాపినని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ గలవాడు గనుక. హల్లెలూయా.